తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి అందరికీ తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం తీర్మానం ఏర్పాటు చేసిన పిలువబడిన ప్రియులు పరిశుద్ధులు సహోదరులు అందరికీ కూడా ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా కూడి చేరొచ్చిన అందరికీ కూడా ఈ యొక్క సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనం యథావిధిగా ఈ యొక్క బేసవదినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ విధంగానే ఈరోజు కూడా దాదాపు 9వ అధ్యాయంలో లాస్ట్ వారం 15వ వచనం వరకు చూస్తున్నాము. ఈరోజు మిగతా కంటిన్యూ చేస్తాము. 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్పినారంటే, అక్కడ నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అసలు కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఎంత చక్కగా ఆయన పౌలు గారు ఇక్కడ, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఆ ఒక పదమే రోజు ఎంత గొప్ప విషయం. ఈ ఒక క్రైస్తవ సమాజంలో, ఈ లోకంలో ఎంతగా ఉంది. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఈయనలాగా ఎవరు ఏం చేయలే, సువార్తను ప్రకటించలేదు. అయినాను కొద్దిగా ఏదో చెప్తా ఉంటే కూడా వాటికి ఎంత అతిశయం ఉంది. తర్వాత చూసినప్పుడు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రతి క్రైస్తవులు కూడా అంతే, ఆయనకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవులు కూడా సువార్తని ప్రకటించవలసిన భారము ఉన్నది, మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. అంటే ఏమర్థమో, పౌలు ఒక సువార్తని తాను ప్రసంగించే గురించి ఎప్పుడు కానీ ఆయన అతిశయపడేవాడు కాదు, ఎక్కడ కానీ. ఎందుకు ఆయన అందుకంటే, నేను క్రీస్తు అందుకొరకే నన్ను ఏం చేశారో ఏర్పరచబడిన వాడిని ఆయన తెలుసు. ఆయనే కదా పిలిచి మాట్లాడేది. ఆయన ఆ ఒక దర్శనము ఆయన పక్కపక్కల లేరుగా వచ్చి ఆయనతో దర్శించినప్పుడు ఆయనతో సంభాషించిన విషయం అదే. నువ్వేం చేయాలా అని అన్నప్పుడు ఆయనే ఉంటాడు, నువ్వు వెళ్ళుము, నేను చెప్తా అంటాడు. అక్కడ నువ్వు ఆ పట్టణానికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏం చేయవాలని ఏం చెప్తాను నేను వేరే వాళ్ళకి పంపమాట. ఎంత చక్కగా చూడు. అప్పుడు ఆయన ఎంత భయంతో వణుకుతున్నాడంట ఆయన చూసినప్పుడు. అది ఆయనకు తెలుసు, నేను ఇందుకొరకే నేను ఎంచుకొని పడాను అని బాగా తెలుసు ఆయనకి. అలాగే ఆయన సువార్తను ప్రకటించవలసిన ఒక మంచి ఒక ఖచ్చితంలో ఉన్నాడు. దాని కొరకు ఆయన నియమింపబడిన వ్యక్తి అని ఆయన తెలుసు. అందుకే ఆయన అంటాడు, దానివల్ల దాని గురించి ఎప్పుడైనా అతిశయపడేది లేదు. అయితే సువార్తని నేను ప్రసంగకుండా ఉన్నానంటే నాకు శ్రమ అని రాసి ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఆయన ప్రతి క్రైస్తవులు కూడా తమను ఒక సేవకులుగా ఆయన ఎంచుకునింది ప్రతి సందర్భంలో. ఎందుకంటే సువార్తను ఏం చేయాలని, ప్రకటించాలని, సాక్షిగా ఉండాలని ఎంచుకునింది. సువార్తను ప్రకటించాలా, ఆయన ఎదురు చూసే విధంగా మనం ఏం చేయాలా, సాక్షిగా ఉండాలా. అందుకంటాడు ఆయన పౌలు కూడా, నువ్వు వెళ్ళి ఏం చేయి, నా కొరకు ఏముంటావు, నువ్వు అనేకులు ఎదుటి సాక్షిగా అతను నిలబడతాడు. విట్నెస్. ఈ శరీరంలో మనకు ఉన్న కాలం అంతా మనం ఏమవుతున్నామో విట్నెస్, ఒక సాక్షి ఆధారంగా ఉంటున్నాం. అదే చెప్తున్నాడు, సాక్షిగా ఉండాలనే. అయితే ఎప్పుడైతే సువార్త కొరకు ఎంచుకొని దేవుడు ఎంచుకుంటాడో, వాళ్ళు సువార్తని ప్రకటింపపోతే ఈ పౌలకు వచ్చిన ఆ పద్ధతి వాళ్ళు కూడా ఈస్ అవుతుంది. అయ్యో, ఏమంటారు, శ్రమ. అప్పుడు ప్రతి క్రైస్తవుడు దేనికి అనుకునేది, ఆయన ప్రతి సేవకుడిని ఎన్నుకునే ఉద్దేశం ఏమి, ఆయన సువార్తని, సత్య సువార్తని ప్రకటించడానికి ఆయన ఎన్నుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆ పని చేయకపోతే అప్పుడు పౌలుకు వచ్చిన అయ్యో ఆయనకు కాదా, అందరికీ, ఎవరికైనా. ఇప్పుడు ఎవరైనా పోయి మంచి ఒక 40-50 వయసు వాడు బయట పోయి, మా అమ్మ నాయన కోసం నేను చాలా శ్రమపడి వాళ్ళని పోషించి కాపాడుతున్నాను అంటే అప్పుడు ఏమంటారు అందరూ?
ఏమప్పా, చిన్నప్పుడు వాళ్ళని నిన్ను పెద్దవాడిగా చేయడానికి వాళ్ళు ఎంత శ్రమపడ్డారు, నువ్వు వాళ్ళని ఇప్పుడు శ్రమపడి పోషించడం ఏమి నీకు బాధ్యత, అంతే. అది దాని గురించి గొప్పగా అయ్యో నేను మా అమ్మాయి నేను సాకుతున్నాను, నేను మా భార్య పిల్లలు సాకుతున్నాను అంటే ఏం చెప్పలేము. దానికంటే ఏమంటారు, ఇదంతా ఏమి మనిషికి ఇవ్వబడిన బాధ్యత, భారము, అంతే. అయితే అలాగే ప్రతి క్రైస్తవుడికి ఈ ఇవ్వబడిన బాధ్యత, భారం ఏమి? నువ్వు విన్నావా? అన్నిగా అంటారు వాళ్ళని, అపోస్తలుని, మీరు విన్న వాటిని గురించి మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వుడు అంటారు. ఎందుకు? మీరేమైనా వాటి కొరకు ఏమైనా మీరు రుణం చెల్లించారా? ఏమైనా ఉందా మీ దగ్గర? ఆ రుణం చెల్లించేంత ఉందా? పోనీ అది చెల్లిపోతుందా? అది పోనీ పవిత్రంగా ఉంటుందా? రుణమే చెల్లించామండి, పవిత్రంగా ఉందా? మనమే పాపలము, మనతో అన్నిటి మంత్రము, మనం ఇచ్చేది ఎలా ఉంటుంది? అప్పుడు అది అనీతిగానే పాపంగా ఉంటుంది. మనల్ని ఆయన నీతి మంత్రులుగా చేసి పాపాన్ని తొలగించి శాపాన్ని తొలగించి ఆయన పనివాడిగా ఎన్నుకున్నప్పుడు ఆయన ఇచ్చిన పని చేసేది దీనికి ఈ ఒక ప్రాణాన్ని శరీరానికి తగును. అదిదా బాధ్యత అంటారు. అది అంటే నా మీద మోపబడిన ఏమంటాడు అక్కడ, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అదిదా ప్రతి క్రైస్తవుడికి, ప్రతి ఉన్న సేవకులకి, ప్రియులకి దేవుడిచ్చిన బాధ్యత, భారము. ప్రతివాడు తను తాను రక్షించుకొని అనేక రక్షణ ఏం చేయాల, నడపాలి. అదిదా దేవుడు ఎన్నుకున్న ఆ నడపడానికి ఏం చేయాలనో అది చేయాలి. అదిదా బాధ్యత అంటే. అయితే ఇక్కడ పౌలు గారు తన సంఘానికి చెప్తున్నారు, మీరు ఏమనుకున్నారు? మీరు ఏదో మనం రక్షణ పొందాము, మా సొంగ ఉన్నాము, మనకు జరిగిపోతుందని కాదు. చూడు ఆయన అంటాడు, ఆ రోమా 4:2 చూసినప్పుడు, రోమపత్రిక 4:2 అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. ఎందుకు దేవుని ఎదుట కలుగదు? ఎందుకంటే ఆయన ఎక్కడో ఉన్నాడు, అన్యుడిగా ఉన్నాడు. వెళ్ళి ఆయన పిలిచింది ఎవరు? పిలుచుకొని వచ్చింది, నడిపింది ఎవరు? ఆయన మార్గం తోడు ఉండింది ఎవరు? ఆయనకి ఇస్తానని వాగ్దానం చేసే స్థలం ఏది? ఆయన మార్గం అంతా ఆయనకి అన్యులు ఎంతో వచ్చినాను అందరి దగ్గర ఏం చేసినాడు? ఆయన విడిపించి, రక్షించి, భద్రత ఇచ్చి, కావాల్సిన అన్ని ఇచ్చింది ఎవరు? ఆయన. అప్పుడు ఆయన ఏం చేయడానికి లేదు. అదే చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఆయన పిలవకుండా చేసి ఉంటే పర్వాలేదు. ఆయన పిలువబడిన వ్యక్తి, ఆయన ఏర్పరచుకున్న వ్యక్తి, ఆయన ఎన్నుకున్న వ్యక్తి. ఆయన విశ్వాసమునికి ఏముండాలని ఎన్నుకున్నాడు? ఆయన తండ్రిగా ఉండాలని ఎన్నుకున్నాడు. ఆయన అనేక మంది విశ్వాసులు వస్తారు, ఆ విశ్వాసులకి ఏమవ్వాలి? ఆయన తండ్రి అవ్వాల. ప్లాన్ చేసి దేవుడు పిలిచి ఆయన్ని అన్ని విధాలుగా ఆయన ఏం చేశాడు? ఆయన భద్రపరిచి, రక్షించి, నడిపించి, పోషించి, కాపాడి, ఆశీర్వదించి అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టింది ఆయన. ఆయన పేరు తెలిసి ఎవరికైనా ఆయన పేరుని గొప్ప చేసింది ఎవరు? నీ నామాన్ని ఏం చేస్తా అన్నాడు? ఆయన గొప్ప చేస్తాను అన్నాడు, చేసినాడు ఆ పని. అందువల్ల ఆయన ఏం చేయడానికి లేదంటే ఏమంటున్నాడు అక్కడ, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. దేవుని ఎదుట కలగదు. అప్పుడు ఎవరు ఎదుట కలగవచ్చు? మనిషిని ఎదుట కలగవచ్చు. ఇంకొకటి ఏం తెలుసా, 25 ఏళ్ళు ఆయన పిల్లలు లేరు, గర్భం మొయ్యపడి ఉన్నది. ఎవరిని అడుగుతాడు? ఆయన దేవుని వేడుకుంటాడు. ఇప్పటి వరకు నా ఇంట్లో నువ్వు ఇచ్చిన పనివాడైనా ఏలియాజరే ఉన్నాడు, నా ఇంటి కర్తనే ఉన్నాడు అంటాడు ఆయన. అంటే లేదు, అతను కాడు, నేను నీకు ఇస్తానంటాడు. వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని ఏళ్ళు వెయిటింగ్? 25 years వెయిటింగ్. 25 సంవత్సరాలు ఇచ్చిన ఆ బిడ్డని గురించి ఆయన అతిశయపడేది ఎలా? నేను వాగ్దానం చేశాను, ఇచ్చాను, అతిశయపడేది ఎలా? అందరూ అంతే. ప్రతి దేవుని బిడ్డలకి, సేవకులకి అతిశయపడేది ఏవకే కాదు. ఇచ్చింది ఎందుకు? ఆయన ఇచ్చింది ఎందుకు? ఆయన బిడ్డగా ఆయన చెప్పిన పద్ధతులు పెంచడానికి చెప్పినాడు. ఆయన ఈయన నా నీతిని గురించి, నా విధుల గురించి ఏం చేస్తాడని తెలుసు ఆయనకి, బోధిస్తాడని తెలుసు ఆయనకి. అదే బోధిస్తున్నాడు, అదే చేస్తున్నాడు, అదే క్రియ ఆయన చక్కగా చేశాడు. కాబట్టి ఆయన క్రియ మూలంగా ఏమైనాడు? తీర్చబడ్డాడు, నీతి మనకు తీర్చబడ్డాడు. అయితే దేవుని దగ్గర అతిశయపడడానికి లేదు. ఆయన మనుషులు అయితే ఆయన గురించి అతిశయపడాలి. ఎందుకంటే దేవుని వాక్కుని చక్కగా విని విశ్వసించి వెంబడించున్నాడు. అదిదా
చెప్తున్నాడు. అలాగే అపోస్తల కార్యం 26:16 చూసినప్పుడు కూడా, అపోస్తల కార్యం 26:16, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఆయనకి దర్శనమై చెప్తున్నాడు, అక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కాలు మోపి నిలబడుము, నేను నీకెందుకు వచ్చినాను తెలుసా? నీకేం చేయాలి? నన్ను ఏం చేయాలా? చదవండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతి గూర్చియు నిన్ను పరిచారకుని గాను, అదిదా నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై నేను కనబడి ఉన్నాను. అందుకే కనబడింది. అందుకే మనలో నాళ్ళలో కూడా ఆయన వచ్చి ఆత్మీయ విషయంగా మనకు కనపడాడు. ఆయన ఎందుకు కనపడాడు? నువ్వు నాకు సాక్షిగా ఉండాలా, దేనికి ఉండాలా? పరిచారకుడుగా ఉండాలా. అది రెండు విషయమే ఈరోజు క్రైస్తవులకి, రెండే విషయమే దేవుని ప్రియులకు అందరికీ. ఒకటి పరిచారకుడుగా ఉండాలా, సాక్షిగా ఉండాలా. నీవు నాకు సాక్షి. ఈ శరీరము, ఈ దేహము, ఈ అవయము, ఈ పలుకులు, ఈ ఆశలు, ఈ అలవాటులు అన్నిట్లో సాక్షిగా ఉండాలా. ఒకసారి వస్త్రం అభ్యంతరంగా వేస్తే అది ఎవరికి సాక్షి పోగొడుతుంది. అభ్యాసంగా ఏమి అనరాని మాటలు మాట్లాడితే ఎవరు సాక్షిపోతుంది. ఎట్టంటే అటు పడి తిండితే ఎట్లా ఎవరు సాక్షిపోతుంది. ఎట్టంటే అటు చూసితే ఎవరు సాక్షిపోతుంది. అన్ని విషయంలో సాక్షి అంటే ఈ జీవన శైలి, ఈ శరీర దేహములో జరిగించే ప్రతి క్రియ కావచ్చు, అన్నిట్లో ఏముండాలా అది చెప్తున్నాడు. నువ్వు నాకు ఏముండాలా? పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. అదిదా కనపడింది. ఆయనకు వచ్చి కనపడింది. పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై. ఆయన అందుకే నియమించాడు. ఆయన తెలుసు నన్ను ఎన్నుకుంది. అందుకంటాడు ఆయన, నేను అందుకే నన్ను ఎన్నుకున్నాడు, నేను అందుకే సాక్షిగా ఉన్నాను. అప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా అంతే. ఈ విషయంలో ఎవరు ఎక్స్క్యూజ్, అది కాంప్రమైజ్ లేవు. అయ్యో ఈ కాలం ఎవరికైనా ఒకటే ఆయన విధిలో. చూడండి కొలసి 4:17 చూస్తే కూడా, కొలసి పత్రిక 4:17 మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. చూడండి, ఆయనకి ఇచ్చిన బాధ్యత ఆయనకి చెప్పేసినారు. నేను పరిచారకునిగా సాక్షిగా ఏర్పరిచాను. ఆయన అనేకలు ఏం చేస్తున్నాడు. అలాగే చూడండి, ఆయన ఎందుకు ఇది నన్ను ఏర్పరచుకున్నావు దేవుడా, నేనే చేసేస్తాను, నేనే ముగిచేస్తాను అనుకోవాలి. ఆయన ప్రతి పట్టణంలోనూ ప్రతి సంఘం ఏర్పరిచి, ప్రతి సేవకుని ఏర్పరిచి చెప్పే మాట, మీరు అర్కీపుతో నేను చెప్పినట్టు చెప్పండి. ఏమని చెప్పండి? నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని చెప్పుడి. నీకు ఇచ్చిన పరిచర్య, నీకు ఇప్పుడు అయ్యో అందరికి పరిచయం లేదు బ్రదర్, మీకు ఇచ్చిన రక్షణ, మీకు ఇచ్చిన కుటుంబము, మీకు ఇచ్చిన పిల్లలు, మీకు ఇచ్చిన కర్తవ్యము, ఏదైనా దాని ద్వారా మగింపరచబడాలి. ఆయన ఏదైనా మీ జీవితంలో ఏమున్నదో వాటి ద్వారా మగింపరచబడాలా. ఎడ్యుకేషన్ మగింపరచబడి మంచి దేవుని బిడ్డగా సాక్షి ఉంటుంది కదా. ఆడపడి నిలబడి ఏం చెప్తారు? ఒక ఆయన వస్తాడు, వెయిట్ ఫిల్టర్ అని చెప్తాడు. ఎలా ఇంత గొప్పగా మీరు ఫిట్ అయినారంటే, నేను ప్రభు దగ్గర వేడుకున్నాను, యేసు ప్రభు నాకు ఇంత గొప్ప సాక్షిగా నిలబెట్టాడు అని అన్నాడు. అప్పుడు ఆయన ఎంత మగింపరచబడ్డాడు. వరల్డ్ వైజ్ ఆ న్యూస్ చూస్తుంది. ఒక క్షణమైన ఏం చెప్పారు ఆయనకి ఇచ్చిన లైఫ్ స్టైల్లో ఆయన ఎప్పుడు ప్రభుని తెలుసుకొని ఏ పని చేస్తారు. ప్రభు బయలు చేస్తాడు, మంచిది కదా. బైబిల్ ధ్యానము,
ఇచ్చిన విషయంలో ఎవ్రీథింగ్, ఎవరైనా కావచ్చు. మనకిచ్చిన ఇక్కడ ఎక్స్పెషల్లీ ఇక్కడ సువార్థకుడికి చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఎలా ఉండాలా. మనకిచ్చిన ఆ సత్యంలో, మనకిచ్చిన ఆ బాధ్యతలో ఆయన అంటాడు, నువ్వు నీకు ఇచ్చిన పరిచర్యని పరిచయం నెరవేర్చుటకు, నీకు ఇచ్చిన పరిచయం నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని. దాని గురించి జాగ్రత్త పడ. ప్రతి సేవకుడు ఒకడు ఇస్తున్నాడు ఆయన, మీకు ఇచ్చిన పరిచయం గురించి ఏం చేయి, నువ్వు జాగ్రత్త పడు, లేకపోతే పరిచయం ఏమవుతుంది. దుష్టుడు చూస్తూ ఉన్నాడు, ఏం చేస్తాడు, గొర్రెలు ఏం చేస్తాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు, గొర్రెని తోలు వేసుకుంటాడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త లేకపోతే అదిదా. మనం ఇక్కడ చక్కగా ఆయన, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అందువల్ల బాధ్యత. దీని గురించి అతిశయపడేది ఉండకూడదు. అతిశయపడుతున్నామంటే అప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఆయన ఇచ్చిన పని నేను చేయలేకపోతున్నాము. ఫస్ట్ పని అతిశయపడకూడదు అని చెప్పేసినాడు ఆయన. నేను ఏం చేయకూడదు, అతిశయ కారణము లేదు అన్నాడు. అప్పుడు అతిశయపడుతుంటే ఈరోజు చూస్తున్నాం కదా, చాలామంది ఏం చేస్తున్నాము, చూస్తున్నారు కదా, అన్ని అతిశయపడేది, అట్ట చేసి ఎట్ట చేసి ఏది చేసినా అతిశయపడేది. ఆయనకు ఫస్ట్ ఇదే మీరిపోయినట్టు అయిపోతుంది. చూడండి, మళ్ళీ తర్వాత చూసినప్పుడు 17 వచనము, 1 Corinthians 9:17. ఇది నేను ఇష్టపడి చేసినలా నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. చూడండి, నేను ఇష్టపడి చేసిన ఎడ నాకు జీతము దొరుకును. అప్పుడు ఎలా చేయాలా? ప్రతి సేవ, ప్రతి మనిషి ఆయన ఉండే జీవిత విధానం విట్నెస్ అవ్వాలంటే ఎలా అవుతుంది? ఒక రోజులో విట్నెస్ అయిపోతుందా? ఒక వారంలో అయిపోతుందా? ఒక నెల అయిపోతుందా? ప్రతి దినము ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రియులుగా, దేవుని సంతోషపెట్టి ఏం చేయాలా? ఇది అని చెప్తున్నాడు, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడేను. ఒకవేళ ఇష్టం లేదు అన్న కూడా నీకు దాని బాధ్యత ఏముంది, నీకు అప్పగింపబడింది. అదిదా మనము ఉత్సాహముతో ఒక సువార్తను ప్రకటించినట్ల మనకు మంచి ఫలం దొరుకుతుందంట. ఉత్సాహముతో. చాలా మంది చూస్తున్నాం కదా, చాలా బాధపడి, చాలా ఖండితముగా, చాలా ఆక్రోషముగా, చాలా వాళ్ళని శపించే విధంగా చాలా మంది ఏం చేయాలో చెప్తారు. చాలా ఆక్రోషంగా ఉంటుంది, భయపెట్టే విధంగా. ఇంకెలా ఉంటుంది? భయపెట్టే విధంగా. యథార్థత ఉండదు, యథార్థత ఉండాలా. అది చెప్తున్నాడు, యథార్థత ఉండాలా, సత్యం ఉండాలా, నీతి వాక్యం చెప్పినట్టు ఉండాలి. వాక్యం ఏం చెప్పి అది చెప్పాలి, అది చెప్పాలి. దీనికి మీరు మించిపోకూడదు, దీనికి తక్కువ పోకూడదు, ఉన్నట్టుగా చేయమంటారా? అదే చెప్తున్నాడు. మనం ఉత్సాహంతో ఈ ఒక సువార్తను మనం ప్రకటిస్తే మనకు మంచి ఫలం దొరుకుతుంది. దేవుని ఒక పనిని మనం చేసేటప్పుడు దాన్ని ఎంతో దాని ఆశతో దేవుడిచ్చిన ఆ పని అని ఆ బాధ్యత కలిగి చేయాల. అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఒక్కొక్కరికి ఇచ్చిన పరిచర్య అది అది నిజాయితీగాను, యథార్థంగాను, నీతిగాను చేస్తేనే నిలిచి ఉంటుందంట. నిలిచి ఉండాలి. ఏముండాలంట అక్కడ? ఎందుకు చాలా పరిచర్య నిలవలేకపోతా ఉంది అన్నప్పుడు అక్కడ ఏం లేదంట. యథార్థత, నీతి, న్యాయము, సత్యమును అనుసరించి ఉండాలంట. అప్పుడు అది నిలిచి ఉంటుంది. లేని ఎలా చెప్తున్నా, దేవుడు ప్రతి ఒక్క పరిచర్యను కూడా, సేవకుని కూడా ఆయన ఎన్నుకునే ఉద్దేశము సువార్త నిమిత్తమే ఏర్పరచుకున్నారంట. దేవుడు ఒక్కొక్క పరిచర్యకుని ఆ ఒక సువార్త నిమిత్తమే ఫస్ట్ ఉద్దేశమే దేని కొరకు అంట ఆయన ఎన్నుకునింది? సువార్త నిమిత్తమే అంట. ఆయన సెలెక్టెడ్. ఎందుకు ఎలక్టెడ్ అంటే ఆయన సువార్త నిమిత్తమే ఆయన ఏర్పరచుకున్నాడట. అదిదా వాళ్ళు ఒక గొప్ప పిలుపుగా ఉన్న దాన్ని ఏం చేయాల? దాని గురించి మనము జాగ్రత్త పడాల. గొప్ప సేవకుడండి అన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? గొప్ప ప్రసంగం చేస్తేనే గొప్ప సేవకుడు తెలుస్తుంది. దేన్ని బట్టి తెలిసి పెట్టారు ఆయన? గొప్ప ప్రసంగం ఉండాల. ఆ ప్రసంగంలో గొప్ప విషయాలు ఉండాల, గొప్ప అర్థం, సత్యం ఉండాల.
గొప్ప కార్యాలు ఉండాలి. అప్పుడేమి దాన్ని అవునండి ఈయన గొప్ప సేవకుడు, అది దా చెప్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్పగా సేవకుడు అన్నప్పుడు ఆయన మాటలు కూడా అంత బలమైనదిగా ఉండాలంట. ఆయన మాట విశ్వాసమైనదిగా ఉండాలంట. ఆయన మాట ఏమే గొప్ప ఒక బండ మీద కట్టబడిన పునాది వల్లే ఉండాలంట ఆయన మాట. అది ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్టుగా ప్రతి ఒక్కరికి సేవకుడు కూడా పని చేయడానికి బద్దలమై ఉన్నాము, దానికి మనము బాధ్యులమంట. అది ఎరిగినాడంట ఆయన. అందువల్ల ఆయన అందుకే చెప్తున్నాడు, ఆయన వాళ్ళకి ఇచ్చిన ఒక ఏం ఉద్దేశం, అది గృహ నిర్వాహకత్వం ఎందుకు ఇచ్చారంటే ఏదో వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు ఏమైపోయిందంట చెప్తున్నాడు ఆయన. ఈరోజు గృహ నిర్వాహకం అంటే వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటున్నారంట సేవకులంతా. నా కుటుంబము నా కుటుంబము నా కుటుంబము. గృహ నిర్వాహకత్వం అంటే ఎక్కడ చేయాల్సిన పని అంటే ఇది ఒక సంఘం అనే ఇల్లుని వాళ్ళ చేతికి ఇచ్చారంట. ఆ గృహాన్ని ఏం చేయాలంట వాళ్ళు ఇళ్ళవేళ ఆ మందని గురించి ఏం చేయాలంట, ఆ మందలో ఉన్న ప్రతి గొర్రెని గురించి ఏం చేయాలంట, భారము బాధ్యత కలిగి ఉండాలంట. అయితే ఈరోజు చాలా మంది తప్పు అర్థం చేసుకుంటారంట. గృహ నిర్వాహకత్వం అంటే తన కుటుంబమే నిర్వాహిస్తున్నారంట, తన కుటుంబం విస్తీర్ణత గురించే చూస్తారంట, తన కుటుంబ ఆ పై ఎదగవేసి చూస్తారంట. గృహం ఉండే ఒక సంఘము ఉన్న పరిశుద్ధ సంఘాన్ని ఇచ్చిన ఆ గృహం గురించి ఆ వేమి గురించి ఎక్కడ బాధపడు ఎట్లా మళ్ళా గృహ నిర్వాహకుడు ఎలా అవుతారు? అది చెప్తున్నాడు ఆయన పౌలు గారు దీన్ని గ్రహించి చెప్తున్నాడు. అందుకే నాకు గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడేను. ఇక్కడే సరైన ఏమి గ్రహింపు లేవంట క్రైస్తవులకి. గృహ నిర్వాహకత్వం అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? సొంతంగా అనుకుంటారు, సొంతాన్ని. అందుకే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇదెంత వ్యాపారంగా మాట్లాడతారంట. ఇది వ్యాపారం, బిజినెస్, గొర్రెలు మందలు ఇలా మాట్లాడతారంట. యేసు ప్రభు చెప్పితే అది ఆయన ఏమి మనకు సృష్టికర్త, ఆయన ఏమిచ్చాడు, మనం ఏం చేయకూడదు. నా గొర్రెలు నన్ను ఎరుగనంటే వీళ్ళు అలాగే మాట్లాడతారంట. నా గొర్రెలు నన్ను ఎవరు కంపేర్ చేసుకుంటున్నారు వీళ్ళని? యేసు ప్రభుగా కంపేర్ చేసుకుంటారంట. ఈరోజు మాటలు అలాగే ఉందండి. నా గొర్రెలు, నా సంఘము. ఎవరి సంఘం అది? క్రీస్తు సంఘం. అది దేవుడు ఆయనకి ఏర్పరిచి కుమారునికి ఇచ్చిన సంఘం అది. అయితే వీళ్ళు నా గొర్రెలు. అప్పుడు అవి ఏమే దేవుడు ఇచ్చిన బాధ్యతని ఏం చేశారంట, మర్చిపోయినారు, విడిచిపెట్టేశారు. అందుకే ఈరోజు సంఘ పరిస్థితి అలా ఉందంట. ఒక గృహ నిర్వాహకత్వము పనిని చక్కగా చేసిన ఎడల అతను దేవుని వలన మెప్పును ఘనతను పొందుతాడంట. లేకపోతే ఇంకొకటి, ఆ గృహ నిర్వాహకత్వం చేసుకునే వాళ్ళు ఇహలోక విషయంలో ఏ ఒక్క ఫలం ఎదురు చూసి చేయకూడదట. ఇప్పుడు ఈరోజు ఏమైపోయిందంట చెప్తున్నాడు. ఈ రోజులో గృహ నిర్వాహకత్వము ఎల్లవేళ వాళ్ళు ఆ ధనం అనే ఆ విషయంలో పైన మనసు పెట్టే చేస్తారంట. కానుక కానుక కానుక, ఎంత ఆదాయం ఎంత కానుక. 8 మంది విశ్వాసం వచ్చినా కూడా చూసేది లేదంట. ఎంత కానుక వచ్చింది చూస్తారంట. వాళ్ళకి ఎక్కడ ఉంది కళ్ళు ఉళ్ళు దృష్టి ఎక్కడ ఉంది? కానుకల పైన ఉంది అని చెప్తున్నాడు. ఈరోజు గృహ నిర్వాహకం అంటే వాళ్ళ కుటుంబానికి వచ్చే రాబడి ఆదాయంలో ఉంది తప్ప. అయితే ఆ కాలంలో పౌలు చెప్పింది, మీరు ఇక్కడ కానీ మీరు ఎక్కడ కానీ ఏ ఉద్దేశము మీరు ఎదురుచూపు లేకుండా దేవుని పరిచయాన్ని చక్కగా చేయాలంట. చేసినప్పుడు దాని ఫలం వస్తుందంట. మనం ఇక్కడ ఫలం పొందడానికి ఇక్కడ ఫలం పొందడానికి జీవిస్తున్నాము. ఎక్కడ ఫలం కావాలి మనకి? అది ఆ పరలోక ధనము పొందడానికి ఆ గురి కలిగే జీవితం. అందుకే పౌలు గారు చెప్తారండి, ఎప్పుడు పైన ఉన్న వాటిని ఏం చేసేయండి మీరు వెతుకుడి అన్నారు. ఎందుకు చెప్పారంటే ఇక్కడ దృష్టి ఉంచకూడదని. అయితే ఈ రోజు ఇహలోక మాలిన్యం అనే ఆ ధనం పైన అందరూ ఏం చేశారు? ఎక్కువ అదే ఇహలోక ధనం అది కలిగిన అవే దానిలో ఏం చేశారంట, దానిలో మనసు ఉంచారంట. దాని మీదే అంట గురి, ఆదాయంలోనే గురి ఉంటారంట. ఆ అల్ప ఆదాయంలోనే ఉన్నారంట. వాళ్ళు ఉన్నతమైన విషయాన్ని ఏం చేశారంట. ఆ కాలంలో పరిచయం ఉన్నారు కదా, ఎవరు పరిచయాలు ఉన్నారు కదా, పరిచయ సదుకాయలు. వాళ్ళు ఏమి వెడకటి ఏమి మింగినారంట, వదిలేశారంట.
దోమను వడేగట్టి ఒంటరి మింగు. అలాగే అంట, నీతి న్యాయమును విశ్వాసం విడిచేసి కనికరం విడిచేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, గొప్ప పేరు బయటికి చేసినట్టే చేస్తున్నారంట. అది చెప్తున్నాడు, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడేను. అది బాధ్యత దేవుడు ఇచ్చినాడు. లూకా 12:42 చెప్తారు. ఏం చెప్తారు, తగిన సమయానికి ఆహారం పెట్టే మంచి 12:42 ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు. అదిగా ఎందుకు ఆ మాట అడిగేశారంటే అప్పటికి ఏమైపోయిందంటే అక్కడ గృహ నిర్వాహకత్వం చేసేవాళ్ళు ఏమైపోయినారంట. ప్రభు ఉన్నప్పుడు అడిగే మాట కదా ఇది. అప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు, చెడిపోయింది. అదే చెప్తున్నారంట. ఎవడు ప్రశ్న వచ్చింది, ఏం వేస్తున్నారు అక్కడ, మళ్ళీ చదవండి. ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు. ఏమంట అక్కడ రాయబడింది, ఏం రాయబడింది, ప్రతి వానికి అంటే ఏం అర్థమో, ఒక్కొక్క గొర్రెను వాచ్ చేయమంటారంట ఆయన. అందుకే అడుగుతారంట పేతురును, నువ్వు నా గొర్రెని మేపుతావా, కాస్తావా, నా గొర్రె పిల్లని మేపుతావా, నా గొర్రెలని. అప్పుడు ఎంత వచ్చింది అక్కడ, 3 విధమైన గొర్రెలు కూడా చెప్తారు అక్కడ. పిల్లలు ఉంటుంది, యవ్వనం ఉంటారు, వృద్ధులు ఉంటారు. అందుకంటారు గొర్రె పిల్ల, గొర్రెలు సెపరేట్ ఉంది కదా. ఇక్కడ కూడా చెప్పేది, ఇక్కడ ఏమంటున్నాడు, తగిన కాలంలో ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు. బుద్ధిగల బుద్ధి ఉండాలి. అదే బుద్ధి జ్ఞానం ఉండాలి. దేవుణ్ణి ఇచ్చింది అందుకే, ఎన్నుకుండింది అందుకే, ఏర్పరచుకుంది అందుకే. తిరిగి అడిగేట్టుగా ఉండకూడదు కదా. తిరిగి అడిగేట్టుగా ఏమి బుద్ధి ఆడుంది ఆయనకంటే అప్పుడు ఏమి బుద్ధి ఇచ్చింది దేనికి, ఆ బుద్ధి దేనికి వాడల్లా, గృహ నిర్వాహకత్వానికి వాడల్లా. ఎలా వాడల్లా, ఏ సమయానికి ఏ గొర్రెకి ఏ ఆహారం పెట్టాలని ఏం చేయాలంట, ఎరిగి ఉండాలంట, ఎరగాలంట. ఎరిగి ఎంత గొప్ప మాట చూడండి. ప్రతి వాడికి, ప్రతి గొర్రెకి, ప్రతి ఒక్క అదే సంఘ కాపురి, అదే సంఘ ఒక మేపరి అంటే నడిపేవాడంటే ఎంత బాగా చెప్తా చూడండి. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడేను. అప్పగింపిన విషయాన్ని ఏమైనా, నీకు ఇచ్చిన బాధ్యత నీకు ఇచ్చిన భారం అదిదా మనం ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ప్రతి గొర్రె నిర్వాహకుడు తగిన సమయానికి ఏం చేయాలా, గొర్రెలకి ఏం చేయాలా, ఆహారం పెట్టాలా. ఆహారం అడుకోకూడదు వచ్చి, అది అడిగేది ఏం లేదు, వాటికి ఏం లేదు. అడుగుతారా, ఏ గొర్రెను వచ్చి అయ్యా ఆహారం పెట్టి అడుగుతారా, అది గొర్రె ఏం తెలియదు దాన్ని ఏం చేయాలి. అందుకంటాడు చక్కగా కీర్తన, నన్ను ఆయన పక్షిగల చోట్లకి నడిపించను. అప్పుడు ఏం చేయాలా, అప్పుడు గొర్రెలు ఏం చేయాలి, యజమాని ఏం చేయాలా, నడపాలా. అది వాటికి తెలీదు, పచ్చగా ఎక్కడ ఉన్నాయి, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి. నన్ను మళ్ళా శాంతికరమైన జలంలో ఎదుగు నన్ను నడిపించును. ఎందుకు నడిపించును, ఏమి పోయి తాగలేదా, మనం అడుగుతాం కదా, ఏం నీళ్ళు తాగవా, చేయగలలేవా, మనకు చేయగలు ఉన్నాయి. వాటికి ఏమి తెలియదు, గొర్రె అంటే దానికి ఏం తెలియదు. అందుకే అంటారు వాటికి తగిన కాలం ఆ కాలం పెట్టేదానికి. అందుకే సేవకుడు అంటే ఏమనుకుంటావు, బోధకుడు అంటే ఏమనుకుంటావు, తగిన సమయానికి ఎలా ఉన్నారు, సంఘం ఎలా ఉంది, సంఘ పరిస్థితి ఏమి, ఏ కాలం ఏం చెప్పాలా అని ఎరిగి ఉండాలంట. అందుకని తగిన కాలంలో క్రీస్తు దినం కాలం వస్తుందా, అప్పుడేం చెప్పాలి, క్రీస్తు శ్రమ గురించి ఏం చెప్పాలా, క్రీస్తు జన్మదినం వచ్చిందా లేదా, సంఘంలో ఏమైంది, విశ్వాసం ఏమైనాడు, ఏమైనా అయిపోయిందా, వాళ్ళ కుటుంబంలో ఏదో మరణం జరిగిందా, అప్పుడేం చెప్పాలా, బలపరిచయం ఏం చేయాలా, అన్నీ ఉంది ఒక్కొక్క దానికి. అందుకంటాడు తగిన కాలంలో ప్రతి వాణ్ణికి ఎంత పర్టికులర్ ఓడి మెన్షన్ చేసేటువంటి, ప్రతి వాణ్ణికి తగిన కాలంలో ఆహారం పెట్టే మంచి బుద్ధి కలిగిన గొర్రెల నిర్వాహకుడు ఎవడు. అప్పుడు ఏమైపోయింది అక్కడ, ఆయన ప్రభు ఉండేటప్పుడు మంచి గొర్రెలు లేకుండా పోయింది.
అక్కడ దా పోయింది అనుకుంటే కూడా ఈ కాలం ఇంతవరకు 2000 సంవత్సరం దాటిపోయి ఇక్కడ కూడా ఏముంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళ నమ్మకముగా దేవుడు ఇచ్చిన పరిచయాలుగా వాళ్ళ గొర్రెల మీద దృష్టి ఉంచలేదు. దేని మీద దృష్టి ఉంచారు? వాళ్ళకు వచ్చే ఆదాయం మీద ఏ దృష్టి ఉంచుతున్నారు? అదే ప్రాబ్లం అక్కడ. చూడండి 1 Peter 4:10, 1 Peter 4:10. 1 Peter. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. అదిదా ఉంది అక్కడ. ఏమంట? మీరు ఏమంట? దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి అప్పుడు ఏమని అర్థము? అందువరకు అక్కడ మంచి గృహ నిర్వాహకులు లేకపోకుండా పోతున్నారు. మీరేం చేయండి? మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. పరిచారం చేయాలంట. ఒకరు ఏం చేయాలంట? ఉపచారం చేయాలి. అది చేయాల. సేవ చేయాలా? సేవ చేయాలా? ఒకరినొకరు సేవ చేయాలా? ఒకరినొకరు చేపించుకోండి చెప్పలే. ఈరోజు ఏమైపోయింది? రివేస్ ఆ మాట అంతా కొన్ని మాటలు తీసేస్తారు అనమాట. మరి ఉపచారం చేపించుకోండి అంటే చేపించుకుంటున్నారు. చేపించుకోమని ఎక్కడ చెప్పలా. అందుకే ప్రభు పదే చెప్తున్నారు, నేను మీకు చేసి చూపుతున్నాను చూడండి అంటారు. నేను కడిగి చూపుతున్నాను చూడండి అంటారు. అదిదా మనం గమనించాలి. చూడండి అపోస్తల కార్యం 20:28. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28 వచనము. 20:28. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందన గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అదిదా ఎంత బాగా చెప్తారు చూడు ఆయన. ఎందుకు మిమ్మల్ని ఏం చేశారంట? ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అదే జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది ఎవరు మందా? దేవుని మంద. అది చెప్తున్నాడు. ప్రభు మిమ్మల్ని దేనికి ఎంచుకున్నారు? యావత్తు మందులు ఏం చేయాలి? మీరు తన సంఘమును కాయుటకు. ఎవరు సంఘం అని ఉందాడా? తన క్రీస్తు సంఘం. చదవండి అలా బాగా. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. తన రక్తము తన సంఘము ఏమంటారు? తన రక్తం ఇచ్చి తన సంఘమును కాయుటకు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు? నా సంఘం అనుకుంటారు. నా సంఘము అయినా నా గొర్రెలు చెప్పరు. మళ్ళీ నా సంఘం అంతే. ఆదాయం సంఘం, ఆదాయానికి సంఘం. గొర్రె బాగలేదు, గొర్రె ప్రాబ్లం, అదంతా మన కాదు, సంబంధం లేదు. అది ఎట్లా అయిపోతుంది? ఆదాయం మీద దృష్టి ఉంచితే ఎంత బాగుంది. నా సంఘము నా రక్తము నా సంఘము. ఆయన రక్తం ఇచ్చి ఆయన విలువ పెట్టుకున్న సంఘం అది. ఆయన నా సంఘం ఏం చేయాలి? మీరు కాయటకు మిమ్మల్ని అధ్యక్షులుగా ఏం చేసినారు? ఎంచుకున్నారు. ఆయన యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అది రెండు విషయం జాగ్రత్త ఉండాలి. ఆ మందను గూర్చి మిమ్మల్ని గూర్చి జాగ్రత్త పడాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు చెప్పారు? ఎవరు వచ్చి ఏం ఆడకుండా చేయంటారు. ఎవరు వచ్చి మిమ్మల్ని అడగకూడదు. ఏమి ఇటు చేశారే అని చెప్పకూడని విధంగా చేయాలంట. ప్రభువుని వచ్చి ఎవరిని అడిగిన అవుతుందా? అడిగారా? లేదు. ఎందుకంటే ఆయన అంత పర్ఫెక్ట్గా చేశారు, అంత పర్ఫెక్ట్గా నడిపారు వాళ్ళని, అంత పరిపూర్ణంగా చేశారు వాళ్ళని. ఆయన వెళ్ళినాక ఈ రోజు ఆ సంఘము నిలబడి ఉందంటే ఎంత గొప్పగా ఆయన ప్రతివాడిని ఏం చేస్తున్నారు? భద్రపరిచి కాపాడుతున్నాడు, మేపుతున్నాడు, నడుపుతున్నాడు. అదిదా మనం గమనించాల. మన తర్వాత 1 Corinthians 9:18 వచనము.
అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. చూసారా? అట్లయితే నాకు జీతం ఏమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ఈరోజు ఉచితముగా ప్రకటిస్తారు ఎవరన్నా? ఈరోజు ఎంత రేటు ఫిక్సెడ్ అయిపోతుంది. పలానా సేవ కూడా ఎక్కడో నుంచి దూరదేశం, ఎక్కడో బాంబేనో హైదరాబాద్ ఎక్కడో నుంచి రావాలా అంటే ఇక్కడ చెప్పాలంటే ఒక రేట్ ఫిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ టికెట్ ఉండాల, మళ్ళా ఇక్కడ వచ్చినాక ఏసీ రూమ్ ఉండాల. నేను బయట వెళ్ళినప్పుడు సంఘాల్లో చాలా బాధ, అయ్యో ఆయన ఇక్కడంత రావాలంటే ఇన్ని రూల్స్, మళ్ళా ఆయన వచ్చి పోయినాక ఆయనకి కానుక ఇంత అమౌంట్ ఇవ్వాలి. చిన్న అమౌంట్ ఏదో 5 అట కాదు, 10 పైన అంత, 10,000 20,000 అట్లా ఉన్నాయి. రేంజ్ ఇంతే ఫిక్సెడ్, అది మార్చకూడదు. కానుక ఇవ్వాల. అక్కడ దిగినప్పుడు కరెక్ట్గా కారు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాలా. కార్లో పోయి కార్లోనే మనం రిటర్న్ వచ్చేవరకు ఎక్కడ తిరిగినా కారు ఉండాల. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? నేను సువార్తను ఉచితముగా ప్రకటించుటకు నాకు జీతం అంట. అదే నా జీవితం, నా ఒక సేవ అదే అంటాడు ఆయన. అప్పుడు ఎంతగా ఆయన ప్రభు ఇచ్చిన సేవ భారాన్ని బాధ్యత ఎంత బాగా చక్కగా చేసి ఉంటే ఎంత గొప్పగా ఆయన గురించి అనుమతించబడి ఉంటుంది దేవుడు ప్రభు. చూడండి ఎంత చక్కగా చూడండి. అట్లయితే నాకు జీతం ఏమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటవే నా జీతం. ప్రకటించుటయే నా జీవితం. ఎంత గొప్ప విషయం చూడండి. సువార్తను ఉచితముగా, అదిదా సత్య సేవ అంటే, సత్య సువార్త అంటే ఉచితంగా ప్రకటించాలి. ఏ ఒక దుర్లాభము ఏం చూడకూడదు, అపేక్షించకూడదు, ఏది చూడకూడదు, అది మైండ్ మాట రాకూడదు. మా సేవకులంతా వచ్చి చేతుల కాళ్ళకి ఇస్తే అయ్యో తీసుకోరు. మా సేవకులు మాకు ఇస్తారు. షాక్ అందరికి చెప్తా, అవునా ఇది ఎంత కొత్తగా చెప్తావు? అవును, ఎందుకంటే మా సత్యం ప్రకారం ఉండి జీవించే సంఘం కదా. మమ్మల్ని ఆయన అడుగుతారు, ఎప్పుడైనా మీకు ఏమైనా అవసరం ఉన్నాయా, కావాలా? లేదు సార్, దేవుడు ఇచ్చినారు. ఓకే, అవసరమైతే చెప్పండి. అది ఇది కూడా చెప్పేసిపోతాయి. ఎలా ఉంటుంది? మమ్మల్ని ఇచ్చేవారు తప్ప మమ్మల్ని వచ్చి ఎప్పుడు కానీ ఏవో ఒకరు అదిదా ఆశ్చర్యం. ఫస్ట్ అదే సత్యానికి ఉన్న విలువ. సత్య సంఘం అంటే అదే పౌలు కోరుకునేది, అదే ప్రభు అదే దేవుడు కోరుకునేది. అదిదా సత్య వాక్యం చెప్పమంటే ఎప్పుడైనా సరే, ఎనీ టైం ఎక్కడికన్నా రమ్మను, రెడీ. ఏ ఉద్దేశం ఉండదు, ఫ్రీ ఉండాలి అంతే. ఎక్కడికి రమ్మాలా పెట్టి వస్తాను. ఆయన ఫ్రీ టైం. అదిదా ఎప్పుడు పిలిచినా ఓకే. అదిదా సేవక లక్షణం. అదిదా దుర్లాభం అని కాదు. ఈరోజు ఎలా ఉంది సంఘ పరిస్థితి, ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి అందుకే చెప్తున్నాడు. నిన్ను గురించి నీ రెండు కంపేర్ చేస్తున్నాడు కదా, అది జాగ్రత్త పడాలా. చూడండి, పౌలు తన సువార్తని పనిని ప్రజలకు ఏ ఒక్క ఎదురుచూపు లేకుండా పరిపూర్ణంగా ఆ సమర్పణ భావంతో చేశారంట. ఎలాంటిదే ఎదురుచూపు లేదు, మళ్ళీ ఏమంట సమర్పణ భావంతో చేసి. ఎందుకు అలా చేశారంటే పౌలు తన ఒక సేవని వ్యాపారంగా చేయలేదంట. ఆయన పౌలు తన సేవని వ్యాపారంగా మార్చలేదంట. దాన్ని ఎందుకు అలా చేసిండు? ఆయన క్రీస్తును మాదిరిగా చూశాడంట. క్రీస్తుతో వినిన ఆ సువార్త మాటని విన్నాడంట, ఆ లక్ష్యాన్ని విన్నాడంట, ఆ గురి కలిసి క్రీస్తు ద్వారా ఏది విన్నాడో చూశాడో వాటినే ఆయన ఫాలో చేశాడంట. అది ఆయన చెప్తున్నాడు. అందువలన ఆయన ఈ యొక్క సువార్తని దుర్లాభము ఏ ఒక్క వ్యాపారం లేకుండా ఒక యథార్థంగా నీతిగా జరిగించారంట. అయితే ఈ కాలంలో సత్య సువార్తని ప్రకటిస్తున్న సేవకులు
తన ఒక సంపాద్యం కొరకే మంచి ఒక అవకాశంగా ఎంచుకొని చేస్తారంట ఈరోజు. ఇదే మనకు వచ్చిన గొప్ప అవకాశం అని వాళ్ళు ఒక బిజినెస్ లాగా చేస్తారంట ఈరోజు. తర్వాత చూసినప్పుడు పౌలు తన ఒక పరిచర్య కొరకు ఒక పరిచయ నిమిత్తం ఏమన్నా సంపాదన ఒక పరిచయ నిమిత్తం ఏమన్నా పొందుకోవాలంటే కూడా దానికి కూడా ఆయన ఏం అధికారం ఉంది. ఆయనను తన ఒక సొంత అవసరత కొరకు ఏదైనా ఎక్కడ కానీ ఆయన తీసుకోలేదంట. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు ఒక అనుసరుడుగా క్రీస్తు చేసిన త్యాగమును వెంబడించాడంట ఆయన. క్రీస్తు ఎలా త్యాగం చేసి వెంబడించారో అలాగే ఆయన కూడా క్రీస్తుని త్యాగ గుణాన్ని వెంబడించి క్రీస్తులాగా క్రీస్తు తనకిచ్చిన ఒక సువార్త పనిని పరిపూర్ణంగా ఉచితముగా చేశారంట ఆయన. దానికి లోపల చాలా భారము బాధ్యత కలిగి చాలా లోతైన మనసు అంటారు. ఆనంద మనసు, లోతైన మనసు భారముతో ఆయన అలా చేశాడంట. ఇప్పుడు క్రీస్తు ఎలా ఆ సువార్త పనిని పరిపూర్ణముగా ఉచితముగా క్రీస్తు వల్లే చేయడానికి ఆయన తీర్మానించుకున్నాడంట. ఏం చేశాడంట? తీర్మానించుకున్నాడంటే తీర్మానించకపోతే ఎక్కడ వారు మారిపోతారు కదా. లాస్ట్ వరకు మారలేదు ఆయన. తీర్మానించుకొని ఆ ఒక స్వయనలమట అంటే స్వార్థం లేని ఒక గొప్ప సమర్పణ వ్యక్తిగాను సేవగాను ఆయన చేశారంట. అలాగే ప్రతి ఒక్క సంఘంలో కూడా ఉండాలని ఆయన ఇలా బోధిస్తారంట. ఆయన ఏర్పరిచిన ప్రతి సంఘంలోనూ దేవుని సంఘం ఇలా ఉండాలని నేర్పిస్తారంట. ఇలా ఉండాలా. ఇక్కడ ఏమి గొప్ప త్యాగ గుణము, తర్వాత సువార్త లేని వారుగా సమర్పణ వీరులుగా ఇలా ఉండాలని ప్రతి సంఘంలో ఆయన సూచిస్తాడంట. ఇలా ఉండాలా అని మత్తయి సువార్త 10:18. మత్తయి సువార్త 10 వీరికి అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. 18 రోగులను స్వస్థపరచుడి. 18 రోగులను స్వస్థపరచుడి. చనిపోయిన వారిని లేపుడి. కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి. దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. ఇదే అంట ఆయన ఒక సిద్ధాంతం పెట్టుకుంటే ఏమంటే ఈ వాకంట ఉచితంగా పొందిరి, ఉచితముగా ఇయుడి అని. ఇది ఆయన తీర్మానించుకున్నట్టంట పౌలు గారు. అందువల్ల ఎక్కడ పోయినా ఎంత అడిగినా ఎవరు ఇచ్చినా సంఘంలో ఆయన మాత్రం పుచ్చుకోడంట. ఎందుకంటే ఆయన తీర్మానించుకున్నాడు, ప్రభు వల్లే నేను చేయాలా, ప్రభు మాట వల్లే జరిగించాలా నా జీవితం అంతవరకే. అందుకే ఆయన అంత గొప్ప సేవ చేయగలిగారు ఆయన. ఈరోజు ప్రతి సేవకులు ఇలా నిర్ణయించుకుంటే ఎవరైనా ఏం చేయలేరు, తప్పులు వెళ్ళలేరు కదా. దేవుని వాక్యం మనల్ని దానికి ఒక ముగింపు అయిపోయింది కదా, కట్టేస్తుంది కదా. దేవుని వాక్యాన్ని మనకి ఏం వేసినట్టు ఇప్పుడు మనము కట్టేసి సిలువ వేసినట్టు అయిపోయింది. పాపానికి చనిపోయినావు, ఏమయ్యాలా, పాపానికి ఏం చేసేలా, ఏ పాపాన్ని చూడకూడదు, మాట్లాడకూడదు, ఏ పాపములు వెళ్ళకూడదు, ఏ పాప క్రియ ఏ మాట ఏం వద్దు స్వామి అని తీర్మానించుకుంటే ఏం చేయము ఎక్కడ పని. అది లేకపోతే అదిగా ఇక్కడ చెప్తున్నాడు ఆయన. క్రీస్తు ఒక మాటని ఏమంట ఉచితంగా పొందితే ఉచితముగా ఇవ్వండి. అదిగా ఉచితంగా పొందారు. ఏమేమి పొందారంట లిస్ట్ ఇచ్చినాడు. మీకు ఏం చేయండి, రోగులను స్వస్థపరచడి. అప్పుడు రోగులు స్వస్థపరచడి, చనిపోయిన వారిని లేపుడి. చనిపోయిన లేపుడి. కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి. దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. లాస్ట్ టైం వచ్చారు ఒకరు, మా పాప ఒక మారి ఉంటుంది, ఒక మారి ఉంటే వాళ్ళు ఏం చేశారు లాస్ట్కి ఈ మారి దెయ్యం పట్టిందని ఒక ఫేమస్ సంఘం ఎత్తుకొని అక్కడ కూర్చోబెట్టేసినారు. ఆ ఆట ఆయన వచ్చి చెప్తున్నారు, మీరే ట్రీట్మెంట్ చేసుకున్నారు కదా, వాళ్ళు అటు బాగానే ఉంది 50%, అయినా వాళ్ళు అక్కడ రేట్ ఫిక్స్ చేశారంట. దయ్యం వడలు కొట్టేదాని కోసం మీరు రండి,
ఇక్కడ ప్రతి వారం మేము దీన్ని పోగొట్టేస్తాము, ఇంత ఇంత అని చెప్పినారంట. అమౌంట్ కట్టేసి ఆడ కూర్చోబెట్టుకున్నారు. నాకైతే బాధ వేసింది ఈ మాట. చూడండి, ఈయన ఏమంటున్నాడు అక్కడ, దెయ్యంలోనే ఉచితంగా ఏం చేయమంటున్నాడు, వెళ్ళగొట్టుడు. చాలా చదవండి ఆ మాటని. దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతుంది, ఉచితముగా ఇయుడి. ఈ రోజు దెయ్యం వెళ్ళగొట్టడానికి ఏముంది, ఇక్కడ రేటు ఉంది. అప్పుడు చూడండి ఎంత బాధ కదా. దేవుడు ఇచ్చింది ఒక మంచి ఉద్దేశంతో, ఆ కాలంలో మంచి ఉద్దేశానికి ఇచ్చారు. వాళ్ళు అలా చేశారు ఆ కాలంలో. అట్లాంటి అందరూ ఆ దురాత్మ పీడింపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈరోజు అన్ని బిజినెస్ అయిపోయింది. ఎంత బాధ కదా. అప్పుడు అనిపించింది, ఈ మాట గుర్తు వచ్చేది, ఉచితంగా పొందిది ఉచితంగా ఇవ్వడు. అన్ని ఉచితంగానే ఇచ్చారు. వరం అనేది ఎవరు ఇచ్చేది? మనం ఏమైనా కట్టి ఇచ్చినాం ఆయనకి? ఎవరు ఏమి ఇచ్చుకోవడానికి లేదు కదా. ఆయన ఉచితంగా ఇచ్చిన వరాన్ని ఈరోజు ఏమైపోయింది, వ్యాపారం. అది చెప్తున్నాడు. ఏమంట, అట్లయితే నాకు జీతం ఏమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా కొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీవితము, నా ఒక శాలరీ. అప్పుడు ఎలా చేయాలి? 2 తెస్సలోనికీ 3:8-9, 2 తెస్సలోనికీలు 3:8-9. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. చూసారా, ఎవరినైతే ఏం చేయకూడదని వాళ్ళు ఏం చేసుకున్నారట? ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. లేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసితిమి. ఎంత చక్కగా ఆయన ఒక దొడి నిశ్చయం చెప్తున్నాడు చూడు. మేము ఎవరికి ఏం చేయకూడదు, మేము భారముగా ఉండకూడదు. ఎవరినైతే ఉచితంగా ఆహారం పుచ్చుకోకూడదు. ఆహారం ఎంత బాగా చెప్పేది. ఉచితంగా ఆహారం వద్దంటారు. ఎంత చక్కగా చూడండి. ఎవరినైతే ఉచితంగా ఆహారం వద్దు, ఎవరినైతే ఉచితంగా ఏమొద్దు, భారం వద్దు, ఎవరి మీద భారం వద్దు. మా కొరకు మేమేం చేయాలా? ఇదంతా తీర్మానం చేసి ఉంటే చేయకపోతే ఎలా అవుతుంది? చేశారు కాబట్టి వాళ్ళు అంత చేయగలుగుతారు. 8-9, మీరు మమ్మను పోలే నడుచుకుని వెళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. ఏదో మాకు అధికారము లేదని చేయలేదప్ప, మేము మీకు ఏమి ఉండాలని మోడల్, మమ్మను పోలి నడుచుకునే వాళ్ళని, మీరు మమ్మల్ని పోలి నడుచుకోవడం వల్ల మీకు మేము మమ్మల్ని మేమే మాదిరిగా కనపరుచుకున్నట్టు. అదిదా యేసుక్రీస్తును ధరించి ఉన్నాడంటే అది చెప్తున్నాడు ఆయన. మాదిరిగా ఉంచుకున్నాడు ఆయన. నేను సంఘానికి ఏం చేయాలా? మాదిరిగా ఉండాలా. యేసు ప్రభు ఇచ్చిన బాధ్యతలు ఏం చేయాలా? ఆయన వల్ల చేయాలి. ఆయన చూపించిన విధం చేయాలా. ఈరోజు ఆయన చూపించింది ఒకటి, వీళ్ళు చేసుకునేది ఒకటి, వీళ్ళు ఒకటి తీర్మానించుకునేది, వీళ్ళు నుంచి వీళ్ళకి చేసేది. మా సంఘం తీర్మానం ఇది, మీ సంఘం కాదు. పరలోక యేసు ప్రభుది, ఆయన సంఘం అది అని చెప్తున్నాడు. తాను నా సంఘం అన్నాడు. ఆయన సంఘ రూల్స్ ఏం పెట్టారో ఆ రూల్స్ ప్రకారం జీవించాలా. అది సరిపోతుంది. ఈ సొంతంగా రూల్స్ కాదు. అదే చెప్తున్నాడు పదే. మేము మీకు మాదిరిగా ఉంచాలని మమ్మల్ని ఏం చేస్తున్నాము? మీకు మాదిరిగా ఉంచి అందుకే చూపిస్తున్నాం. మేము మాదిరిగా మమ్మల్ని మీరు చూస్తారు కదా. అది ప్రతి సేవకుడు ఈయన సేవకుడు మాదిరిగా ఉన్నాడు. ఆ ప్రతి సేవకుడు ఏమే ఉండాలా? మాదిరిగా ఉండాలా. యేసుక్రీస్తు మాదిరి ఉండాలా. ఆయన మాదిరి వచ్చి వెళ్ళారు. మనకి చెప్పడానికి మాత్రం చెప్తాం. అప్పుడు మనం మాదిరిగా ఉంచాలి, మాదిరిగా ఉండాలా. అన్ని విషయంలో మాదిరిని కనపరచాలా. వైట్ అండ్ వైట్ వేసుకొని అది వైట్ కనపడేది కాదు. అట కనపడిపోతే సరిపోతాయి. యేసుప్రభు అయిపోతారా? యేసుప్రభు శిష్యుడు అయిపోతారా? ఆ క్రియలు, ఆయన మాటలు, ఆయన అలవాటులు, ఆయన ప్రేమించిన ప్రేమ విధానము, ఆయన చూపే కరుణ, ఆయన చూపే ఆప్యాయత, ఆయన చూపే ఆదరణ, ఆయన చూపించే దయ, అది అంటారు. అది కావాలా. చూడండి 2 కొరింథీ 4:5, కొరింథీ రాసిన 2వ పత్రిక 4:5, 4వ అధ్యాయం 5వ వచనం.
అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అదిదా ఈ రోజు సంఘంలో ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? ఎక్కువ ఎవరి గురించి విశ్వాస చెబుతున్నారు? విశ్వాసులు ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పే విధంగా బోధ ఉండాలా? అయితే ఈరోజు ఎవరి గురించి చెప్తున్నారు? మా సేవ మా సేవ మా సంఘము మా కాపరి మా సేవకుడు ఆడైతే మేము మమ్మల్ని గురించి ఏం చేయలే, ప్రకటించుట లేదంటున్నారు. మేము మిమ్మల్ని గురించి ప్రకటించుక మమ్మల్ని యేసు నిమిత్తం మేము మీకు పరిచారకులం అంటే సర్వెంట్, పని వాళ్ళమని అర్థము. సర్వెంట్ ఏమది? పరిచారకులం అంటే పని చేసేవాడు. మేము మీకు పని వాళ్ళము, సర్వెంట్. అదే చెప్తున్నాడు, అదే చేయాలంటాడు. మేము మమ్మల్ని గురించి ఏం చేయలేదంట, ప్రకటించుకున్నాం. అయితే ఈరోజు సంఘంలో ఏమైపోయింది? అదే పాపం అయిపోతుంది కదా. ఆ విట్నెస్ ఆయన గురించి ఆయన విట్నెస్, ఆయన గురించి గొప్పగా ఒక పెళ్ళికి ఎక్కడ పోయినాను చూసినాను. ఆయన గురించి ఆయన విట్నెస్ దాదాపు 20 నిమిషాలు 25 నిమిషాలు పోతాను మెసేజ్ తర్వాత అంట. ఏమంటే ఇప్పటికి నేను 14 నేషన్ ఐ గో టు ఫ్లైట్లు అన్నాడు. ఇప్పుడు 40 దేశాలు తిరిగినాను, విదేశాలని. తర్వాత ఇప్పటికి 140 పెళ్లి చేశాను. నేను ఇన్ని కాలేజీ కట్టాను, ఇన్ని ప్రసంగం ఇచ్చాను. ఆయన పెద్ద లిస్టు. ఆయనకి ఒక గోల్ ఉంది. ఆయన గోల్ ఇస్ మినిమం 100 నేషన్ టర్న్ ఓవర్ అంట. ఆయన 100 దేశాలని తిరగాలంట. ఆయన ఇప్పుడు నెల ఎంతో పోయినాడంట. ఆయన గురించి ఇన్ని చేసే ఆయన చేసిందే చెప్తున్నాడు. ఆయన లాస్ట్లో పెళ్ళికి 4 వాక్యాలు చెప్పి ముగిసేది. ఆయన చెప్పినంత చెప్పి కూడా మెసేజ్ చెప్పలే, ఒకే పదం చెప్పాడు అంతే. 2 పదం చెప్తారని ఆమెకు ఒకటి చెప్పినాడు, అయిపోయింది. అప్పుడు అనిపించింది, అమ్మప్ప ఇక్కడ ఎవరి గురించి బోధించి చెప్తుంది? ఆయన ఏం చెప్తున్నాడు పౌలు? యేసు నిమిత్తము మీ పరిచారకులను ప్రకటించుచున్నాము. మేము మమ్మల్ని అది చెప్పాలి. చదవండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చియు జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. చూసారా? ఆయన గురించి వెల్లడిపరచుటగా మనకి ఏమొచ్చింది? ఈ వెలుగు వచ్చింది అందుకే, ఈ బుద్ధి ఇచ్చింది అందుకే, ఈ జ్ఞానం ఇచ్చింది అందుకే. ఇది ఎవరి గురించి చెప్పడానికే? యేసుక్రీస్తు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంట లేదు గాని మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకుంట లేదు గాని క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అదిదా ప్రసంగించాలి. ఇదిదా సరైన ప్రసంగం. అంటే ప్రసంగుడు అంటే ఇదా, తన గురించి, తన గొప్ప గురించి, తన మహిమ గురించి చెప్పడానికి సేవ కాదు, సేవకుడు కాదు, సంఘము కాదు. క్రీస్తు గురించిన సువార్తని ప్రకటించి, అందుకే మనకి ఇచ్చిన వెలుగు, జ్ఞానం, బుద్ధి అంట వరం అందుకు ఇచ్చింది, ఏర్పరచుకున్నది, ఎన్నుకున్నది. అందుకే ఇతను నన్ను గురించి, నా బోధ గురించి ఏం చేయాలా? ప్రకటించాలా, మహిమపరచాలా. అదిదా ఉద్దేశం. అదిదా తండ్రి ఇష్టం కూడా. నాకు అందుకే చెప్పాడు ఆయన లాస్ట్లో, నా కుమారుడు మీకు ఏం చెప్పబడ దాన్ని పోయి చేయండి, అంతే వినండి. అయితే ఈరోజు వాళ్ళ గురించే ప్రకటించుకుంటున్నారు. అదిదా బాధ. అప్పుడు క్రీస్తు బోధ ఎక్కడ ఉంది? క్రీస్తుని మాదిరి ఎక్కడ ఉంది? క్రీస్తు అనుసరుడుగా ఎలా ఉంది? అదే ఇక్కడ చూస్తాం. అదే అంట ఉచితముగా ప్రకటించాలి. అదిదా ఆయనకి ఇచ్చిన శాలరీ అంట. ఆయన అలాగే ఈ సంఘంలో ఏది చూస్తున్నాడు? ప్రతి సేవకుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏమి త్యాగ గుణముగా, సువార్త లేని వారుగా, అర్పణ సమర్పణ చేసే విధముగా సంఘము అలా ఉండాలని ఆశపడ సూచిస్తున్నాడు ఆయన పౌలు గారు. తర్వాత వచనము 1 కొరింథీ 9:19. నేను
అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. చూసారా, నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. అందరికీ ఆయన ఎలా 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 చేసుకుంటాడంట. ఇంకా ఆ వచనాన్ని ఇంకా కొంచెం దిగి వస్తున్నాడు ఆయన. ఆ వచనం నేను మిమ్మల్ని దాసునిగా ఏమే క్రీస్తు నిమిత్తం మేము పరిచారకులం అన్నాడు. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు, ఇంకొక స్టెప్ దిగి దాసులం అంటారు. ఎవరికి దాసులంట? అందరికీ దాసులుగా. చూడండి, ఇప్పుడు మామూలుగా ఎవరికి దాసులు? మనమంతా క్రీస్తుకి దాసులం. క్రీస్తు ఎవరికి దాసుడు? తండ్రికి దాసుడు. అయితే సంఘము క్రీస్తుకు దాసులు. అయితే ఇక్కడ చూడండి, ఈయన అంటాడు ఇంకొక పక్క దిగి మీకు కూడా అంటాడు, సేవ అంది సంఘం చూసి అంటాడు, సంఘాన్ని మీకు కూడా మేము ఎవరు? దాసులు. అది ఎంత బాగుంటాడు. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. ఎంత చక్కగా అందరికీ దాసునిగా చేసుకోవడం ఎంత గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం. చూడండి, ఇక్కడ చూసినప్పుడు పౌలు ఎవరికైనా ఏం కాదంట, అడిమి ఎల్ల ఏమంట, బానిసుడు కాడే. ఎవరికైనా ఏం కాదు, బానిసుడు కాడు. అయితే ఆ ఆత్మీయమైన విధములు చూసినా కూడా ఆయన పాపం నుండి ఈ ఒక బానిసత్వం నుండి విడుదల పొందిన వ్యక్తి ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన కావాల్సిన అవసరత నిమిత్తము ఈ వస్తువులు ఉంది కదా, పొరలాధార రీతిలో ఆయన ఆ విషయంలో కూడా కావాల్సిన అవసరత విషయం కూడా ఎవరికి దగ్గర ఏమిటి ఆయన చాపిన వాడు కాడు, ఎవరికైనా పొందుకోలేదు. ఏ విధమైనను ఆయన ఎవరి దగ్గర రుణం పడలేదంట. ఆయన ఏ విధంలోనూ ఎవరికి ఏమి కంట ఆయన రుణం ఎవరి దగ్గర పెట్టుకోలేదంట. తన ఒక జీవనాధారం కొరకు తానే ఆయన సంపాదన చేసి తన చేతితో ఏం చేశాడంట, ఆయన్ని యూజ్ చేసుకున్నాడంట. అయితే పౌలు తను ఒక స్వాతంత్రాన్ని ఆయనకున్న ఒక స్థితిని దిగి వచ్చాడంట. ఆయనకున్న స్థితి ఉండొచ్చు కదా, ఒక హోదా ఉంది, ఒక మంచి ఒక స్థాయి ఉంది. ఆ స్థాయి నుండి దిగి రావడం అంటే ఇప్పుడు ఒక మేనేజర్ పోస్టులోనే ఉంటారు తప్ప 8 ఏళ్ళు అయినాక ఆ పోస్ట్ నుండి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఏ కెపాసిటీలో ఉంటారు. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు బయట పోయా, ఏం సార్ ఏం పని చేశారంటే నేను ఒకప్పుడు ఆ కంపెనీ మేనేజర్ అంటారు. 40 ఏళ్ళు అయిపోయి ఉంటుంది చేసి కూడా కదా. అయితే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఆ స్థితి నుండి వాళ్ళు మైండ్ ఏం చేయదు వాళ్ళది పోదు. అయితే ఈయన సేవకుడు కంటే చెప్తున్నాడు, ఒక స్టెప్ దిగి నేను దాసునిగా చేసుకుంటుంది అది అంటున్నాడు ఆయన. పౌలు తనకున్న ఒక హక్కుని ఒక గౌరవాన్ని మర్యాద విడిచి దిగి వచ్చాడు. అందరికీ దిగి వచ్చి అందరికీ ఆయన సమముగా చేసుకున్నాడంట. ఎందుకు చేశారంటే ఎలాగైనా అందరినీ క్రీస్తునందు నడిపించాలని, అనేకులకు వాళ్ళ స్థితి నుండి ప్రభువుని అంగీకరించే విధముగా ఆయన వాళ్ళ కొరకు తానే వ్యక్తినిగా అదే చెప్తున్నాడు కదా, ఏమంట దాసునిగా చేసుకున్నాడంట. దాసునిగా చేసుకున్న తర్వాత ఆయన అందుకంటే నేను అందరి కొరకు నేను వ్యక్తిని దాసునిగా చేసుకుంటాను. ఇది ఎలాంటి ఒక పరిస్థితి అంటే, ఇది ఎలా వచ్చారంటే చూసినప్పుడు ప్రభు ఎలా ఉన్నతుడిగా ఉండి దిగి వచ్చారు కదా. దిగి వచ్చింది మాత్రం కాదు, అందరి కొరకు తాను ఏం చేశారంట, దిగినాడు. ఇప్పుడు ఆయన ఏమైపోవాలి, ఆయన అనేకులు పాపాన్ని ఆయన మీద వేసి ఆయన వైపు అయిపోతారు. ఇప్పుడు పాప పరిహారం చేయాలా, పాప పరిహారం చేయండి, ఆయన మీద ఏం మోపడాలా, పాప మోపపడాలా. అప్పుడు అనేకులు పాపాన్ని ఆయన ఏం చేశాడు, మోసుకున్నాడు. అలాగే ఆయన ఎంత దిగి వచ్చాడో, దిగి వచ్చి వ్యక్తినిగా చేసుకున్నాడు. అలాగే అంటే ఈయన కూడా ఇది ఫాలో చేస్తారంట. ఆయన ఎప్పుడు క్రీస్తు ఎలా తాను వ్యక్తిని చేసుకున్నాడు, అలాగే నేను కూడా దాసుని ఆయన ఉంది కదా, యేసు ప్రభు దాసుని స్వరూపము ధరించాను ఉంది కదా, ఆ మాటకే వచ్చాడంటే ఆయన. నేను కూడా నేను దాసునిగా చేసుకుంటుని. ఎంత దిగి వచ్చాడంటే ఎంత ఇది కదా. అంతే ఆయన ప్రతి ప్రసంగంలో కూడా ఆయన క్రీస్తును అనేకులకు ఆదాయపరుచుకున్నట్టుకు
నేను ఏం చేశాను, ఇలాగ నేను దాసునిగా చేసుకున్నా అంట. క్రీస్తుని ఎలాగ నేను చేయాలి, అందరికీ ఆయనకి ఆదాయపరచాలి, అది ఆయన ఇష్టం అంట. అదే ఈయన చేస్తున్నాడు. రోమా 15:2. రోమపత్రిక 15:2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. అదిదా ఈయన ఉద్దేశము. తన పొరుగు వాడికి ఏం కలగాల? క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. అదే అంటే ఈయన ఉద్దేశం. ఆయన ఎలాగైనా వాళ్ళు రక్షణ నడపాల. రక్షణ నడపడానికి కొరకు ఎంతైనా దిగుతారంట ఆయన. ఎంత విషయం చూడండి. 1 తెస్సలోనికీ 2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అదిదా బోధ అంటే, అదిదా సేవకత్వం అంటే, అదే సేవకుడు అంటే అదిదా. ఎవరిని సంతోష పెట్టడానికి బోధ కాదు, ఎవరిని మెప్పపెట్టడానికి బోధ కాదు. ఎంత బాగా చెప్తా చూడండి. మేమేమంట, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని, అదిదా యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, అదిదా మనుషులు సంతోష పెట్టే వారం కాక. ఈ రోజు ప్రసంగాలు బోధ ఎలా ఉంది? ఎవరిని సంతోష పెట్టడానికి, ఎవరిని మభ పెట్టడానికి, ఎవరు ఓహ అనడానికి? అలా కాదు. అది నిజంగా దేవుడిని చిత్త ప్రకారంగా దేవుని వాక్యమే ఉండాల. మనుషుని సంతోషపెట్టేవారమే కాక మన హృదయములను పరీక్షించు దేవుని, మన హృదయములను పరిశీలించే దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. అదిదా ఇది దేవుణ్ణి దీని వల్ల సంతోషపడాల. అంటే ఏమే, ఆ మనిషి ఏం చేయపడాలా, విని అందరూ ఏం చేయపడాలా, రక్షణ కలగాలి, రక్షణ పొందుకోవాలా. వచ్చి ఆ రోజు పేదలు ప్రసంగం ఏం చెప్పారు, రక్షణ మారు మనిషి పొంది ఏం చేశారు? వచ్చి అందరూ నాకేం చేయండి, మాకు అందరికీ ఇవ్వండి అన్నారు. ఆయన ఎంత గొప్ప ఈ విషయం ఉంటే, ఎంత గొప్ప వాక్యం వాళ్ళు తాకి ఉంటే, ఎంత గొప్పగా వాళ్ళు హృదయములు మారు మనిషి కలిగించేలాగా ఉంది ఆ మాట. అంత బలమైనదిగా ఉంది. అలా ఉండాల. రక్షణ పొందే విధంగా ఉండాల, తన పాపాన్ని ఒప్పుకునే విధంగా ఉండాల, తన మార్గాన్ని మర్చిపోయే విధంగా, నూతన మార్గాన్ని ఎన్నుకునే విధంగా, అయ్యో ఇంత ఘోరంగా ఉన్నానా అని ఎత్తి చూపే విధంగా ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. మా ప్రసంగము మనుషుల్ని మెప్పు సంతోషపెట్టే వరంగా ఉండదు, కానీ ప్రభుని చేయాలి, మేము సంతోషపెట్టే విధంగా మేము బోధిస్తున్నాం. అదిదో బోధ. చూడండి 2 తిమోతి 2:10. 2 తిమోతి 2:10. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. అందుకే ఈయన ఎందుకు ఈ దాసునిగా ఈయన చేసుకున్నాడంటే, ఏర్పరచబడిన వారు ఏం చేయాలి, నిత్య మహిమ పొందుటకు, నిత్య మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఇదే ఈయన రాసిన ఈ రైటర్ కూడా అదే రాస్తాడు. ఆ ఒక వేద పండితుడు ఏం రాస్తారంటే, ఇదంతా ఎవరు మనసు అంటే ప్రభు మనసు అంట. సర్వలోక రక్షణ కొరకు ఆయన ఏం చేశాడు, తను తాన్ని ఏం చేశాడంట, ఉమ్మి వేసిన, నిందించిన, దూషించిన, హింసించిన, రక్తము కార కొట్టిన ఆయన ఏం చేశాడంట, ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు? అందరూ ఏం చేయబడాలా, నిత్య మహిమతో కూడా ఆ విమోచన పొందాలా. అది ప్రభు చిత్తం. అందుకే ప్రభు ఓర్చుకున్నాడు. అలాగే ఈయన కూడా అలాగే ఫాలో అవుతున్నాడు. చూడండి మాట, ఒక్కోటి క్రియ ఎలా ఉంది చూడండి.
ఏమంట క్రీస్తు ఒక అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఆ యేసు ప్రభు గుణ మనసు, ఆ గుణము, ఆ కిరి అట్టే వచ్చేది. సంఘం కొరకు ఏర్పరిచిన వాళ్ళ మహిమ కొరకు సమస్తను ఓర్చుకుంటున్నాడు. ఇది సేవకుడు లక్షణం. సేవకుడు అయిన గొప్ప సేవకుడు. ఆయన సంఘంలో ఉండే పరిస్థితిని చూసి చెప్తున్నాడు, ఇక్కడ జరిగే పరిస్థితికి ఆయన ఏమి చేస్తుండొచ్చు. ఆయన ఏమి చేయలే, వాక్యముతోనే ఆయన హెచ్చరిస్తున్నాడు. నేను ఓర్చుకుంటున్నాడు ఎత్తి చెప్తున్నాడు ఆయన. ఇది ఎక్కడ గుణం అంటే యేసు ప్రభు గుణం. అదిదే సేవకులకు ఉండాలి. తమ్ముని ప్రసంగించకూడదు, తమ్ముని గురించి మనుషుల మహిమ కొరకు చెప్పకూడదు, దేవుని మహిమ కొరకు చెప్పాలా. ఆయన ఓర్చుకోవాలని దేవుని మహిమ కొరకు పొందబోయేవారు మహిమ పొందాలని ఓర్చుకోవాలంట. ఎంత గొప్ప విషయం చూడండి. తర్వాత చూసినప్పుడు 1 Corinthians 9:20 యూదులను సంపాదించుకొనుటకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. చూసారా, ఇంకా ఒక స్టెప్ దిగి వస్తున్నాడు. అక్కడ వాళ్ళ నిమిత్తం వచ్చుకున్నాడు, ఏమైనా దాసునిగా అన్నాడు. ఫస్ట్ పరిచారకునికి అన్నాడు, ఇంకొక స్టెప్ దిగి వస్తున్నాడు. అందరికీ అన్నీ అయిపోయినాయి అంటున్నాడు ఆయన. ఏంటంటే ఆయనకి బాధ, నా యూదులుగా ఆయన పుట్టున్నాడు. అయితే ఆ జనాంగం రక్షణ పొందలేని చాలా దుఃఖం ఆయనకి. ఎందుకంటే ఉన్నత దేవుని పిల్లలుగా వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు, యేసు ప్రభుని అంగరించకుండా పోగొట్టుకున్నాడు. అక్కడ ఆయన చాలా బాధ కలిగింది. చెప్తున్నాడు, యూదులను సంపాదించుకున్నట్టు యూదుని వల్లే ఉంటుంది, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని వల్లే ఉంటిని. ఎంత బాధ చూడండి. ఈయన ధర్మశాస్త్రం అంతా తెలుసు. ఫస్ట్ దేనికి లోబడినాడు ఆయన, దాని నుండి వచ్చాడు ఆయన. అయితే యేసు ప్రభు తెలుసుకుని అన్నీ ఏం చేసినాడు, అదంతా అయ్యో అది నేను పాటిస్తే నేను వ్యర్థమని తెలుసుకున్నాడు ఆయన. అందుకే చెప్తున్నాడు. అయితే ఒక చోట నేను క్రీస్తు ప్రమాణానికి ఏం చేయలేదు, నేను దాచున్నాను, క్రీస్తు ప్రమాణం విడిచలేదు, క్రీస్తు ప్రమాణంలో ఉన్నాను అంటాడు ఆయన. ఇక్కడ చేసినా కూడా పౌలు యేసు వల్లే, యేసు ఒక యేసు ప్రభు ఎలాంటి సందర్భంలో పిలిచినా కూడా వెళ్ళినప్పుడు పిలుస్తారంటే ఏం చేస్తారు అంటేనే నేను కాదు రాను చెప్తాడా, వెళ్ళిపోతాడు. ఎవరినైనా ప్రేమిస్తాడు ఆయన. ఎవరు అడిగినా ఎవరిని ప్రభు అంటే ఆయన వాళ్ళు ఏం చేసేవాడు ఆయన, వాళ్ళతో ఇప్పుడు అక్కడ సమరయ స్త్రీ వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ, ఒక 5 రోజులు ఉన్న చూస్తున్నాం, ఒక వారం ఉన్నట్టు చూస్తూ ఉంది, కనపడుతుంది మనకి. కొన్ని రోజులు ఉండి అక్కడ గొప్ప సేవ చేస్తున్నారు ఆయన. 2-3 days వాళ్ళు చూస్తాంలే ఉన్నాయి. ఉండి కొన్ని రోజులైనా ప్రసంగం చేశారు. అంటే ఇదేనికి వరకు ఎవరు ఏం అడిగినారు అక్కడ, వాళ్ళు అడిగినారు. ఆ పట్టణస్తులు ఏం చేశారు, అడిగినారు, ప్రభు ఉండి మాతో ఏం చేయ, మమ్మల్ని మీరు రక్షణ చెప్పండి అన్నప్పుడు అంతే సరెండర్ అయినా. అలాగే ఈయన పౌలు గారు కూడా ఎలా పరిస్థితులు యేసు ప్రభు వల్లే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ సిచ్యువేషన్లు ఎవరు పిలిచినా అందరితో ఆయన సహజంగా ఏమి చేసేవాడంట, ప్రేమించేవాడు. సహజంగా వాళ్ళతో ఏమంటారు, ఫ్రెండ్షిప్ చేసేవాడంట. ఫ్రెండ్షిప్ ఏమంటారు తెలుగులో, స్నేహం చేసేవాడంట. ఎవరితోన్నా సహజంగా స్నేహించేవాళ్ళంట. వాళ్ళతో సహజంగా పడి వాళ్ళతో వాళ్ళుగా జీవించేవాడంట. అక్కడికాడికి ఏమైపోతాడంట, అలాంటి ఒక మంచి గుణం కలిగిన వ్యక్తి అంట. వాళ్ళు కళాచారాన్ని వాళ్ళు ఒక విద్యం అంట కూడా ఎత్తి ఏమి దాన్ని తప్పుగా చెప్పడంట. ఎందుకంటే వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళు తెలీదు. వాళ్ళు యాక్చువల్లీ ఎవరికి ఏం విగ్రహాన్ని కొలిసే వాళ్ళకి తెలుసా, వాళ్ళు ఏమంటారు, ఎవరు ఎలా కొలిచారంటే మా పితరులు చేశారు, మేమేం చేస్తున్నామా, పితంబరులు పారంపర్య ఆచారం వచ్చేసారు, వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఏ ఒక్కరిని కూడా వాళ్ళ ఒక కళాచారాన్ని, వాళ్ళ చట్టదిట్టాలని, వాళ్ళు ఒక ఆ పరంపర వంశావళిని ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడంట. ఎవరిని వాళ్ళని అందరిని మదించేవాళ్ళంట, అందరిని ప్రేమించేవాళ్ళంట. అలాగే మన పౌలు పైన ఒక
ఆ న్యాయ ఒక ప్రమాణానికి లోబడిన వారి విషయంలో కూడా వాళ్ళని రక్షించాలని ఎంతో ఆయన బాధ్యత భారం కలిగిన వ్యక్తి అంట. అందుకే అంటాడంట పౌలు ఒక ముఖ్య ఉద్దేశమే యూదుల్ని మన ఒక సత్య సువార్త వలన ఎలాగైనా కొందరు రక్షించాలని ఆయన ప్లాన్ అంట. ఎందుకంటే ఆయన ఆ ఒక నా సొంత జనాంగం అనే ఒక 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 బాధ అనేది ఎప్పుడు ఉండేదంట ఆయనలో. అయ్యో నా సొంత జనాంగం రక్షించేట కొరకు నేను ఏం చేసినా పర్వాలేదంటాడంట, నేను చనిపోయినా పర్వాలేదంటాడంట, నేను అంతమైపోయినా నాశమైన పర్వాలేదు, నా సొంత జనాంగం ఏం చేయబడాల. అలాంటి ఒక మనసు, ఎంత గొప్ప మనసు కలిగిన వ్యక్తి అంటే అంత చెప్తున్నారు ఈయన. అప్పుడు అలాగే మనం కూడా మన మన చుట్టూ ఉన్న ప్రతి జనాంగం కూడా వాళ్ళు ఒక ప్రతి విషయంలో కూడా మనము గమనించాలంట. గమనించి అలాగే వాళ్ళ అవసరతను ఎరిగినప్పుడు వాళ్ళు సహాయం చేసి వాళ్ళని ఆ సహాయం ద్వారా వాళ్ళని రాబట్టవచ్చంట. అలాగే రాబట్టి వాళ్ళ రక్షణ నడపవచ్చంట. అదిదా దేవుని యొక్క చిత్తము. సత్యంలో అయితే సత్యములు ఎరిగిన తర్వాత ఏ ఒక్క సమరసం ఉండకూడదంట, కాంప్రమైజ్ ఉండకూడదు. సత్య విషయంలో ఏమి ఉండకూడదంట, కాంప్రమైజ్ అవ్వకూడదు. మనము స్నేహించవచ్చు, సహాయపడవచ్చు, అన్ని చేయవచ్చు. అయితే సత్యం అనుసరించి ఎదిగిన తర్వాత సత్యంలో ఏమాత్రం వాక్య విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదు. అయితే ఇది ఎంత గొప్ప విషయం అంటే అనేకలు రక్షించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడంట. ఒక చోట ఉంది కదా, ఆయన ఎంతో రాత్రి వేళ అయినప్పుడు ఏం చేస్తున్నాడంట, ప్రసంగిస్తున్నాడంట. ఆయన అర్ధరాత్రి వేళ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అడిగే వాళ్ళకంటే అప్పుడే ప్రసంగాన్ని అప్పుడంట. ఎంత అడిగినా వాళ్ళ కొరకు ఏం చెప్పేవాడంట, టైం చూడకుండా చెప్పేసి గొప్ప స్వార్థ కూడా అంట ఆయన. ఇప్పుడు ఈరోజు ఏముంది, అందరికీ ఏముంది, టైం ఉంది. ఈ టైంలో పిలిస్తేనే పలానా టైంలో ఎవరిని పిలవలేము, ఎంత గొప్ప వాళ్ళ. అయితే ఈయన చూడండి ఎంతటికైనా అందుకే చెప్తున్నాడు, యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుని వల్లే ఉంటేని ధర్మశాస్త్రముకు లోబడిన వారు సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని వల్లే ఉంటుంది. అంటే వాళ్ళ కొరకు, వాళ్ళ నిమిత్తము వాళ్ళని ఎట్లనేం చేయాలా, ఆదాయపరచుకోవాలా. ఎంత గొప్ప మాట ఇది. ఎవరికైనా ఇంకొక చోట ఉంది, అన్నిటిగా ఉంటుంది అంటారు ఆయన. ఎలాగైనా కొందరు ఏం చేయాలి, ఆశానికి రక్షణ నడపాలి. అది ఎలాగైనా కొందరు నడపాలా. ఎంత కాన్ఫిడెంట్, ఎంత ఒక దయనీయమైన మనసు అది. ఇదంతా ప్రభు మనసు, ఇదంతా ప్రభు ఆయన శిష్యుడుగా ఆయన గొప్ప సేవ. అదిదో సంఘానికి చెప్తున్నాడు, మీరు ఎలా ఇలా ఉన్నారు, ఎలా ఇలా అయిపోయినారు, బాధ ఆయనకి. ఇది క్రీస్తు సంఘమేనా. చూడండి ఎంత బాగా అయినా రోమ 11, 13, 14 చూసినప్పుడు రోమ 11 అధ్యాయము 13, 14 వచ్చినాయి. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలునై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. ఏ విధమునైనను నా జనాంగంలో కొందరేనేం చేయాలి, ఆయన వాంఛ రక్షింపవలన అనేది నా పరిచర్యను గణపరచుచున్నా. అదిగా ఆయన పరిచర్యను గణపరుస్తున్నాడంట. ఎలాగైనా నా జనాంగంలో కొందరు నానపలే. ఎంత ఆతృత. ఈరోజు ఒక్కొక్కరికి ఎలాంటి మనసు, ఇలాంటి విశ్వాసం ఉందా, ఎలాగైనా నా కుటుంబాన్ని రక్షించాలా, ఎలాగైనా మా సొంత వర్గస్తుని రక్షించాలా, ఎలాగైనా నా కుటుంబం మా సహోదరులను రక్షించాలా, నా అన్నదమ్ములు రక్షించాలా. ఆయన తన జనాంగం బట్టి ఎంత భారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పుట్టి పెరిగిన ఆ ఒక జనాంగము ఎంత ఇష్టం ఆయనకి. ఈరోజు మనము పక్కన ఉండే ఎలా చేస్తున్నాం, ఎలా మనసు ఉంది, సీక్రెట్గా ఎలా ఉంది, రక్షణ ఎంతగా ఉంది, దేవుడు ఎలా చూపిస్తున్నాడు, సేవకుడి ద్వారా ఎలా ఇస్తున్నాడు. ఎలాగైనా రక్షించేదే గురి ఆయనకి. ఎలాగైనా మళ్ళీ ఆయన వాళ్ళకి ఏమైనా మేలు చేశారంటే ఆయన ఏం చేశారు, ఆయన్ని ఎంతసేపు ఆయన ఏమో చంపాలని ట్రై చేసిన వ్యక్తి వాళ్ళు. ప్రారంభం నుండే ఈయన పంపింది దేనికే, ఈయన దగ్గర అన్ని రాసి ఇచ్చి పంపింది దేనికే,
సంఘాన్ని హింసించడానికి అన్ని సంఘం ఇలాంటి సేవలు మొత్తం ఏం చేయాలండి, ఆపివేసి నాశనం చేసేయాలని, వాళ్ళందరూ ఈడ్చి కూడా జైలు వేసి పడేయాలని ప్లాన్. అతను పోయి ఎత్తి ప్రసంగిస్తామంటే వాళ్ళు పంపిన వాళ్ళకి ఎలా అయిపోయింది? ఏమైంది ఇతనికి? ఫస్ట్ ఆయన ఏం చేయాల? ఫస్ట్ ఆయన చంపాలి, యేసుప్రభు చంపాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏ మాత్రము కొన్నిసార్లు కొట్టి కూడా పడేస్తారంట. ఆయన చూడు 5 మార్లు ఏం చేశారంట, కొడా దెబ్బలను ఉంది, 3 మార్లు ఏం బెత్తంతో కొట్టారు. ఏమి తమాసా? అయినను వాళ్ళ జనాంగం మీద ఏముంది ఆయనకి? ప్రేమ, ఒకే లవ్, ఒకే ప్రేమ. మారలేంది ఆయన కొట్టినా తిట్టినా హింసించిన, అయ్యో నా జనాంగము ఎంత ప్రేమ ఆయనకి. అయితే ఈరోజు తన మనని ఎంతో కాలంగా అన్యోన్యంగా తిని దాగి పంచుకొని ఉన్నాను. ఎలా ఉంది పరిస్థితి? ఆ సంఘంలో అదే పరిస్థితి ఇలాగ ఉంది ఈరోజు కూడా. అప్పుడు ఎంత బాధ! అప్పుడు ఏమి క్రీస్తు వాక్యములు ఏమి లేదు, శ్రద్ధ భక్తి లేదు, పరిపూర్ణ విశ్వాసం అని అంగీకరించలే, నిలబడలేదు. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి, గలతీ 2:2. ఇంకొక వాక్యం ముగిస్తాం. గలతీ 2:2. దేవదర్శనం ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. ఆయన చక్కగా దేవుని అడిగి అడిగి వేడుకొని చేస్తారు. ఎన్నికైన వారికి ఏం చేస్తారంట? విశదపరిచితి. అది వాళ్ళకే ప్రసంగించారు. ఎన్నికైన వాళ్ళకి ఎదగాల, ఎటైనా ఎదగాల, దేవుని దగ్గర అడగాల, ఎలా చెప్పాలా, ఏం చెప్పాలా, ఎవరు చెప్పాలా. సంఘం నీది, కాపరి మీరు తండ్రి, మీ పని వాళ్ళుగా ఎంత బాగా చూడైనా. ఎఫెసీ 3:8. ఎఫెసీ పత్రిక 3:8. ఎఫెసీ 3:8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవల్లని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చూసారా, అన్ని జనులు ఆయన గురించి ప్రకటించుటకు ఈ అత్యల్పుడైన నాకు ఈ యొక్క కృప అనుగ్రహించాడు. ఆయన కృప అనుగ్రహించాడు. ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఏదో వీళ్ళు జ్ఞానం పొందుకున్నట్టు, వీళ్ళు ఆత్మ పొందుకున్నట్టు, వీళ్ళేమో ఎక్కడో స్పెషల్గా పుట్టినట్టు. చూడండి ఎలా ఉంది అక్కడ. అత్యల్పుడు అంటాడు. అత్యల్పుడు నాకు ఈ యొక్క కృపను దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అన్ని జనులు నేను ఆయన గురించి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలని ఇచ్చాడంట. అదిదా ప్రతి ఒక్కరు కూడా అదే బాధ్యత. ఆయన చూడండి, ఆయన ఎలాగైనా ఏ విధమైన కొందరినైనా అనేకులైనా రక్షింపు నడపవాలని పౌలు ఒక గురి ఉద్దేశం అంట. ఏం చేయలేను, ఎలాగైనా కొందరు ఏం చేయలేను, నేను రక్షణలో నడపాలా. నడిపించేది రక్షణలో నడపాలా. ప్రభు ఇచ్చిన ఒక సత్యాన్ని చెప్పాలా, నేను తెలియపరచాలా, విత్తి వాళ్ళని పుట్టించాలా, వాళ్ళని క్రీస్తులు ఏం చేయబడాలి, వాళ్ళు నాటపడాలా, వేరుపడాలా. తర్వాత వాళ్ళు ఎదిగినారా, వాళ్ళు ఏం చేయాలి గొప్ప సేవకులుగా. ఎంత ప్లాన్. ఒక్క సేవకుడిని ముట్టి ఏర్పరిస్తే ఎన్ని సేవకుడిని ఏర్పరిచాడు ఆయన. ఒక్క సేవకుడికి దర్శనం ఇస్తే ఈయన ఎన్ని సేవకుడిని దర్శించాడు ఆయన. అదిదా సేవ అంటే, అదిదా. కావున ప్రియమైన సగోదరు, ఈరోజు కూడా మనం దాదాపు 16 నుండి 20 వరకు చూసినాము. దేవుని చిత్తం అయితే రాబో దినములు దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓపిక విన్న మీ అందరికీ ప్రభునామములో వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.